మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఎస్వి లక్ష్మి, సీనియర్ ఆబ్స్టిషియన్ అండ్ గైనకాలజిస్ట్ ఇన్ ద హాస్పిటల్ ఆఫ్ మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్లో గత 3 ఏళ్ళుగా పనిచేస్తున్నాము. మెనోపాజ్ అన్నది మీనింగ్ ఏంటంటే ముఖ్యంగా స్టార్ట్ అయ్యేది ఆడవాళ్ళు 12 ఏళ్ళు 13 ఏళ్ల వయసు నుంచి 45 నుంచి 50 ఏళ్ల సంవత్సరాల వరకు కరెక్ట్గా రెగ్యులర్గా నెలసరి క్రమం, ఋతుక్రమం అంటాము మనము. అది ప్రతి నెల ఆడవాళ్ళకి వస్తూ ఉంటుంది. ఒక ఏజ్ దాటిన తర్వాత, అంటే మన ఇండియన్ ఉమెన్ సెటప్లో ఏంటంటే మన ఇండియన్ జెనెటిక్ ఎథెంటిసిటీని బట్టి చూస్తే ఏ ఉమెన్కైనా సరే 45 సంవత్సరాల నుంచి 54-55 సంవత్సరాల దాకా ఆ పీరియడ్స్ అన్నవి ఆగిపోవడం జరుగుతుంది. ఏమవుతుంది అంటే ఆ ఓవరీస్ అన్నవి, అండాశయాలు గర్భాశయం పక్కన ఏవైతే ఓవరీస్ అన్నవి ఉంటాయో అవి కొన్ని రకాల హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. వాటిని మనము మామూలుగా వాడుక భాషలో ఫీమేల్ హార్మోన్స్ అని అంటాము. ఈస్ట్రోజన్ అని, ప్రొజెస్ట్రాన్ అని. అవి ఏజ్ పెరిగే కొద్దీ వాటి వర్కింగ్ కెపాసిటీ అంటే వాటి పనితీరు తగ్గుతుంది, సైజు మారిపోతుంటుంది, సైజులో చిన్నగా అయిపోతూ ఉంటాయి. దానివల్ల హార్మోన్స్ ఏవేవైతే మనకి సెక్రెట్ అవుతూ ఉంటాయో క్రమం తప్పకుండా అవన్నీ కూడా మోతాదు తగ్గిపోతూ ఉంటుంది. అది తగ్గిపోయినప్పుడు మన శరీరం, అంటే ఆడవాళ్ళ శరీరం కొన్ని రకాల మార్పులకి గురి అవుతూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మొట్టమొదటి కనిపించే లక్షణం ఏంటంటే మన ఋతుక్రమం సరిగ్గా రాకపోవడము, వచ్చినా సరే ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవ్వకపోవడము, నెలకి 28 రోజులకి లేదా 30 రోజులకి వచ్చే నెలసరి ఋతుక్రమము నెలన్నరికి రావడము, 2 నెలలకు ఒకసారి రావడము, లేదా 3 నెలలకు ఒకసారి రావడం, ఇలా జరిగి మెల్లగా అది ఆగిపోతుంది. ఇలాంటప్పుడు ఒక్కోసారి చాలా హెవీ బ్లీడింగ్ అవ్వే అవకాశాలు ఉంటాయి. పెయిన్ ఉంటుంది, పెయిన్ లేకపోవచ్చు, పొత్తికడుపులో నొప్పి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దానికి కారణాలు ఉంటాయి. ఆ కారణాలు మీకు ఏదన్నా సరే ఏమి లేకుండా మెల్లగా ఆగిపోయి ఎలాంటి ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు డాక్టర్స్ని సంప్రదించాల్సిన అవసరం ఉండదు. కానీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే బాగా ఎక్కువగా ఉన్నప్పుడు మీరు డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది ఎప్పుడైతే పూర్తిగా ఆగిపోతుందో, లేడీస్కి 12 నెలల దాకా పీరియడ్ రాలేదు, ఋతుక్రమం ఆగిపోయింది అని అంటే ఆమెకి మెనోపాజ్ వచ్చినట్టు మన కన్సిడర్ చేస్తాము. అలాంటప్పుడు వాళ్ళ శరీరంలో వచ్చే మార్పులు ఏంటంటే, ఫస్ట్ మార్పులు ఈ ఋతుక్రమం ఆగిపోవడం, రెండోది ఏంటంటే శరీరం అంతా కొంచెము పొడిబారిపోతూ ఉంటుంది, వెజనల్ ఏరియాలో కూడా పొడిబారిపోతూ ఉంటుంది, కొన్ని రకాల దురదలు స్టార్ట్ అవుతూ ఉంటాయి, కొన్ని యూరినరీ సిమ్టమ్స్ అంటే మామూలుగా చిన్నగానే, అంటే ఒక రోజంతా వాటర్ క్వాంటిటీ తక్కువ తీసుకున్నాం అనుకోండి, అలాంటప్పుడు యూరిన్లో మంట స్టార్ట్ అవ్వడము, మూడ్ చేంజెస్ వస్తూ ఉంటాయి అనమాట. అకారణంగా మూడ్ మారిపోతూ ఉంటుంది, చిన్నదానికి అయిన దానికి కారణం లేకుండా విసుక్కోవడము, పెద్ద కారణాలు ఏం లేకుండానే మనిషి డిప్రెషన్లో, అంటే డల్గా అనిపిస్తారు. డిప్రెషన్ అంటే డిప్రెషన్ కాదు, డల్గా అనిపించడము, మార్పులు, ఇలాంటి మార్పులు శరీరంలో ఆ తర్వాత స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇదంతా ఏంటంటే ప్రతి ఆడవాళ్ళు, అంటే పుట్టిన ప్రతి స్త్రీ ఎదుర్కొనే సమస్య ఇది ప్రపంచంలోనే. కానీ మన ఇండియాలో ఏంటంటే దానికి కొంచెం సరైన గుర్తింపు కానీ దాని మీద సరైన అవగాహన లేదు. అంటే ఇది వయసుతో వచ్చే మార్పులు అనుకొని చాలామంది అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు. కానీ ఇప్పుడు నేను దీని ద్వారా ఇచ్చే సందేశం ఏంటంటే, మెనోపాజ్ అన్నది ప్రతి ఒక్క స్త్రీ అనుభవించాల్సిన స్టేజ్, అదొక దశ స్త్రీ శరీరంలో, స్త్రీ జీవితంలో. అలాంటప్పుడు 40-45 ఏళ్ల వయసులో రెగ్యులర్గా డాక్టర్ చెకప్స్కి వెళ్ళడము, దానికి సంబంధించిన టెస్టులు చేసుకుని దాన్ని ఎలా అధిగమించాలి, దాన్ని ఎలా మనం ఎదుర్కోవాలి, దాన్ని మన లైఫ్లో ఒక భాగంగా ఎలా చేసుకొని దాన్ని కూడా ఎంజాయ్ చేయాలి అన్నట్టు చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అలా ఉన్నప్పుడు ఏంటంటే కుటుంబ సమస్యలు రావడం కానీ, భార్యాభర్తల మధ్యన అవగాహన లోపించడం దీని మూలన, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో. అవన్నీ కూడా మనము చాలా సాధ్యమైనంత వరకు తప్పించవచ్చు. అందుకోసమనే ఇది చెప్పడం జరిగింది.